దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1150. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు కదా ప్రీవియస్గా. ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్లో చాలా ప్రెషర్ కూడా చూసాం. దీని రిలేటెడ్గా ఇప్పుడు సెబీ ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ అయింది. సో దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 35 minutes పైనే ఆర్మ్స్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 387 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,626 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 96 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,327 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు సెషన్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 96 పాయింట్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే 52 పాయింట్స్ పైన డ్రాగ్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ డ్రాగ్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఆర్బీఐ బ్యాంక్స్ అన్నిటిని కూడా వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కదా వీటిని అయితే తగ్గించాలని చెప్పి బ్యాంక్స్ అన్నిటిని ఆదేశించినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ సర్వీస్ ఛార్జ్ అంటే మనం డెబిట్ కార్డ్ వాడుతుంటాం కదా, ఏటీఎం కార్డ్స్. సో మనం వాడేటువంటి డెబిట్ కార్డ్ పైన సర్వీస్ ఛార్జ్ అన్నది బ్యాంక్స్ అయితే ఛార్జ్ చేస్తుంటాయి కదా. వీటితో పాటు ఏమైనా లోన్స్ అవి తీసుకున్నప్పుడు లేట్ పేమెంట్స్ కావచ్చు అండ్ అలాగే మినిమం బ్యాలెన్స్ వైలేషన్స్ కావచ్చు, వీటిపైన ఏవైతే సర్వీస్ ఛార్జెస్ బ్యాంక్స్ మన పైన వేస్తుంటాయో ఆ ఫీన్ అయితే రెడ్యూస్ చేయాలని చెప్పి బ్యాంక్స్ ని ఆర్బీఐ ఆదేశించినట్లుగా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఒకవేళ ఈ సర్వీస్ ఛార్జెస్ ని బ్యాంక్స్ గనక తగ్గించాల్సి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, బ్యాంక్స్ కి వీటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ అయితే చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది కదా. బ్లూంబర్గ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం $1 billion ఆఫ్ రెవెన్యూ అయితే బ్యాంక్స్ కి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో దాంతో ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ లోనైతే ప్రెషర్ కనపడింది. ఆర్బీఐ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లో ఇన్కమ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఈ సర్వీస్ ఫీజులు అధికంగా పడుతుండడం వలన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని, సో అందుకనే వీటిని అయితే తగ్గించాలి, సో వాళ్ళకైతే దీనివల్ల కొంత రిలీఫ్ దొరుకుతుందని చెప్పి ఆర్బీఐ డిసిషన్ తీసుకున్నట్లుగా బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఆ స్టాక్స్ ఎక్కువగా డ్రాగ్ చేయడంతోనే ఈ రోజు నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది. అంతకు మించి మార్కెట్ రిలేటెడ్ గా పెద్ద నెగిటివ్ అప్డేట్స్ ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ మనం చూడాలంటే మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నిన్న మాట్లాడుతూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో అది చాలా రైట్ ట్రాక్ లోనే వెళ్తుంది, ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతున్నాయి, సో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ ముందుకు వెళ్తున్నాయి చాలా పాజిటివ్ గా అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడంతో మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఆ ఇష్యూస్ తొలగిపోతున్నాయి. అండ్ అంతేకాకుండా నిన్న మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా యుఎస్ మధ్యన ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ కూడా 8 to 10 weeks లో క్లోజ్ అవ్వచ్చు అని చెప్పి అప్డేట్స్ వచ్చాయి కదా. నిజంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ట్రేడ్ డీల్ గానీ క్లోజ్ అయినట్లయితే అది మార్కెట్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే 2 years బిఫోర్ యుఎస్ షార్ట్ సెల్లర్ అయినటువంటి హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన వేరియస్ ఎలిగేషన్స్ అయితే చేశారు కదా. అంటే ఈ అదానీ గ్రూప్ లోని ఫండ్స్ మిస్యూజ్ జరుగుతున్నాయని, వీళ్ళు ఫండ్స్ ని డైవర్ట్ చేశారని, కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేశారని, అండ్ అలాగే అదానీ గ్రూప్ లోని చాలా వైలేషన్స్ జరుగుతున్నాయని ఇలా వేరియస్ క్లెయిమ్స్ చేస్తూ వాళ్ళ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు కదా. ఆ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే మనం మ్యాసివ్ ప్రెషర్ చూసాం. ఆ టైంలో మార్కెట్ ని అదొక షాక్ కే గురి చేసింది. దాని తర్వాత దీనిపైన సెబీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ అయితే సెబీ ఇప్పుడు సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో అదానీ గ్రూప్ అయితే ఎటువంటి తప్పులు కూడా చేయలేదని చెప్పి సెబీ అయితే అదానీ గ్రూప్ కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీనిలోనంటే ఫండ్స్ అవి వీళ్ళు డైవర్ట్ చేశారని అండ్ అలాగే కొంత మిస్యూజ్ చేశారు, ఇటువంటివన్నీ కూడా ఇవి క్లెయిమ్స్ వచ్చాయి కదా, అలాంటివి ఏవి బయటపడలేదని చెప్పి సెబీ దగ్గర నుంచి ఈ క్లీన్ చీట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. దీని రిలేటెడ్ గా నిన్న నైటే ఈ గ్రూప్ ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేస్తూ మా మీద చాలా బేస్లెస్ క్లెయిమ్స్ చేస్తూ హిండెన్బర్గ్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని కావాలని రిలీజ్ చేశారు, బట్ అదానీ గ్రూప్ మాత్రం ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది, దీన్ని సెబీ కూడా ఎప్పుడు రీఎఫ్ఎం చేయడం జరిగింది. సో దీనిలోని మేమే గెలిచాం, మా మీద కావాలని చెప్పి ఎవరైతే ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారో వాళ్ళు నేషన్ కి అయితే అపాలజీ చెప్పాలని, అండ్ అదానీ గ్రూప్ ఎప్పుడు కూడా
ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ పీపుల్ అండ్ నేషన్ బిల్డింగ్ విషయంలోని చాలా కమిట్మెంట్ తో వర్క్ చేస్తుందని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో అదానీ గ్రూప్ విషయంలో ఉన్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూలోని సెబీ దగ్గర నుంచి వీళ్ళకి క్లీన్ చీట్ రావడంతోనే స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఓకే, ఇది కొంతవరకు పాజిటివ్ గానే చూడాలి. ఈ రోజు స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ మళ్ళీ ప్రీవియస్ గా ఒకసారి అదానీ గ్రూప్ స్టాక్స్ లో మంచి ర్యాలీ చూసాం కదా, అటువంటి ర్యాలీ అవుతుందా అంటే ఇక్కడ నుంచి మనకి కంపెనీస్ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ కంపెనీస్ బిజినెస్ ఎలా గ్రో చేస్తున్నాయి, వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ ఎలా వస్తున్నాయి, వీటి బట్టి స్టాక్స్ లో ర్యాలీ అనేది ఆధారపడి ఉంటుంది తప్ప మనకి ఇంతకు ముందు ఏదైతే ర్యాలీ చూసాం అటువంటి ర్యాలీ ఈసారి కూడా కనపడుతుందా అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లోని అటువంటి ర్యాలీ చూడటం అంత ఈజీ కాదు. మెయిన్లీ ఇక్కడ నుంచి అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద స్టాక్ రియాక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ రోజు మధ్యాహ్నం ఈ గ్రూప్ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. బ్లూంబర్గ్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే అదానీ గ్రూప్ రిలేటెడ్ గా సెబీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏమీ క్లోజ్ అవ్వలేదు. అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఓన్లీ పార్షియల్ రిలీఫ్ మాత్రమే వచ్చింది. సెబీ అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ రిలేటెడ్ గా ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇంకా సెబీకి కొన్ని రకాల డీటెయిల్స్ అయితే రావాల్సి ఉన్నది. సో వాటి రిలేటెడ్ గా పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా సెబీ అయితే కంప్లీట్ చేయవలసి ఉన్నది. కాబట్టి అదానీ గ్రూప్ కి ఇంకా ఇప్పుడే ఫుల్ ఫ్లెజ్డ్ గా రిలీఫ్ దొరికినట్టు కాదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉన్నది అనుకోండి, ఒకవేళ జరిగిన తర్వాత ఎటువంటి రిపోర్ట్ వస్తుంది సెబీ దగ్గర నుంచి అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని గోల్డ్ ప్రైస్ వన్ సింగిల్ డేలో హైయెస్ట్ పర్సంటేజ్ ఎంత డ్రాప్ అయింది అండ్ అది ఎప్పుడు డ్రాప్ అయిందని అడిగా. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 2013 ఏప్రిల్ 15న గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ 9% అయితే డ్రాప్ అయింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్లోని జనరల్లీ చాలా ప్రొడక్ట్సే కొనుక్కుంటున్నాం కదా, అది డైలీ లైఫ్లో అంటే మనం ఎక్కువ షాప్స్కి వెళ్ళకుండా కూడా చాలామంది ఈ కామర్స్ వెబ్సైట్స్నే యూజ్ చేస్తూ ఉంటారు కూడా. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ వాడకం ఇప్పుడు ఇంత పెరిగింది కదా, అసలు మన ఇండియాలోని ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ ఏది అండ్ అది ఏ టైంలో ఉండేదో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అయినటువంటి రామ్కీ ఇన్ఫ్రా వాళ్ళకి హైదరాబాద్ మున్సిపాలిటీ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డు దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2000 crores పైనే. దీనిలో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్ని వీళ్ళు 2 yearsలోని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు 10 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో ఈ వాటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో రామ్కీ ఇన్ఫ్రా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే సెక్టర్లోని రోలింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 86 crores అండ్ ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు BCFC వేగన్స్ అలాంగ్ విత్ బ్రేక్ వ్యాన్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లో మీరు చూసినట్లయితే డ్యూటీ ఫ్రీ లిక్కర్ సేల్ చేస్తుంటారు కదా, ఇక్కడ చాలా మంది కొనుక్కుంటుంటారు కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వాళ్ళు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని డ్యూటీ ఫ్రీ సెగ్మెంట్ లోని వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే తీసుకొచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బెంగళూరులోని తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ ఢిల్లీ అండ్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈ డ్యూటీ ఫ్రీ సెగ్మెంట్ లోని వీళ్ళ పోర్ట్ఫోలియోని తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ వేరియస్ ఎయిర్పోర్ట్స్ లోని వీళ్ళ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ ని వీళ్ళు తీసుకురావడం ద్వారా వీటి సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, అది ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోడ్ఫ్రే ఫిలిప్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. యాక్చువల్లీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి దీని రిలేటెడ్ గా. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ గోడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క ఎండీ అయినటువంటి సమీర్ మోడీ ఈ రేప్ కేసులోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా అది పబ్లిష్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఇక్కడ క్లియర్ గా చదవచ్చు, ఈ సమీర్ మోడీ ఎవరైతే ఉన్నారో ఈయన గాడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క ప్రీవియస్ ఎండీ. ప్రెసెంట్ ఈయన గాడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క ఎండీ కాదు. ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ చైర్పర్సన్ అండ్ ఎండీ బీనా మోడీ గారు. ప్రీవియస్ గా గాడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క ఎండీ కింద సమీర్ మోడీ గారు ఉండేవారు. ఈయనకి బీనా మోడీ గారికి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు అరెస్ట్ అయింది గాడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క ప్రెసెంట్ ఎండీ అయితే కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ లోని గాడ్ఫ్రే ఫిలిప్ ఎండీ అయితే ఆ రేప్ కేసులో అరెస్ట్ అయ్యారని అదని ఇదని న్యూస్ తిరుగుతున్నది. బట్ ఇది కరెక్ట్ న్యూస్ కాదు. ఈయన గాడ్ఫ్రే
ఫిలిప్స్ కి ఎండీగా పనిచేశారు. బట్ ఇప్పుడు కాదు, ప్రీవియస్ గా పాత టైంలో అయితే పనిచేశారు. ప్రెసెంట్ ఎండీ అయితే మాత్రం బీనా మోడీ గారు. నెక్స్ట్ జొమాటో, అదే మార్కెట్ లో లిస్ట్ అయిన ప్లేయర్ అయితే ఎటర్నల్ లిమిటెడ్. దీని రిలేటెడ్ గా సోషల్ మీడియాలోని న్యూస్ అయితే నిన్నటి నుంచి చాలా స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అవుతున్నది. జొమాటో టాప్ 200 షేర్ హోల్డర్స్ లిస్ట్ మీరు చూసారనుకోండి, దీనిలోని డిమార్ట్ యొక్క ప్రమోటర్ అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి రాధాకిషన్ దమానీ గారి పేరైతే కనిపిస్తున్నది. రాధాకిషన్ దమానీ గారు ప్రెసెంట్ ఎటర్నల్ లోని 0.39% అంటే 0.4% వరకు కూడా స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈయనే కాకుండా ఈయన వైఫ్ పేరు మీద కూడా నియర్లీ 1% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అంటే టోటల్ గా ఫ్యామిలీ నియర్లీ 0.5% వరకు కూడా స్టేక్ హోల్డ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రాధాకిషన్ దమానీ గారు ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు ఇవన్నీ కూడా మనం చెప్పలేము. బట్ జొమాటో స్టాక్ ఇంతలా ర్యాలీ అయిన తర్వాత రాధాకిషన్ దమానీ గారికి అయితే ఈ ఎటర్నల్ లిమిటెడ్ పైన ఇంట్రెస్ట్ అయితే కనపడుతున్నట్టుంది. అంటే వీళ్ళ బిజినెస్ ఇంకా ఎక్కడి నుంచి స్ట్రాంగ్ గా గ్రో అవ్వచ్చు, ఇటువంటి ఏవో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మైట్ బి ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ స్టాక్ లోకి అయితే ఎంటర్ అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏ వ్యూ తో ఎంటర్ అయ్యారు అన్నది మనం చెప్పలేం. చాలా కంపెనీస్ లోని ఫేమస్ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్లు కూడా బయటకు వస్తానే ఉంటాయి. బట్ వాళ్ళు ఏ వ్యూ తో ఇన్వెస్ట్ చేశారు అన్నది మనం చెప్పలేం. అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఆ బిజినెస్ నచ్చి ఆ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా అర్థమైంది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప ఇలా ఎవరో ఎంటర్ అయ్యారు కదా అని చెప్పి మనం ఎంటర్ అయ్యాం అనుకోండి, ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయింది మనం ఎంటర్ అయిన ప్రైస్ దగ్గర నుంచి బాగా, అప్పుడు మనకి అది హోల్డ్ చేయడానికి అన్నది అంటే ఆ కన్విక్షన్ ఉండదు కాబట్టి హోల్డ్ చేయలేం, నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ వీళ్ళ ఎంట్రీ అప్పుడు మనకి ఇటువంటి న్యూస్లు తెలుస్తాయి. కానీ వీళ్ళు సడన్ గా ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు మనకి చెప్పి ఎగ్జిట్ అవ్వరు కాబట్టి ఆ ఎగ్జిట్ న్యూస్ తెలిసేసరికల్లా స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి, అగైన్ మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకని ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయ్యారు అనుకోండి, మేబీ ఆ కంపెనీ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందేమో అని చెప్పి ఆ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకుని దాని రిలేటెడ్ గా వర్క్ చేసే కానీ మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేదాంత రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే వచ్చింది. మీకు గుర్తున్నట్లయితే కొన్ని రోజుల క్రితం ఈ వేదాంత రిలేటెడ్ గా వైస్రాయ్ అనేటువంటి యుఎస్ కి చెందినటువంటి ఒక కంపెనీ వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ వేదాంత వాళ్ళు ఏంటంటే వీళ్ళ బుక్స్ ని మేనేజ్ చేస్తున్నారని, అండ్ అంతే కాకుండా వీళ్ళు ఏంటంటే లోన్స్ అవి తీసుకుని ఆ డబ్బుల్ని వీళ్ళ బుక్స్ లోని రిజర్వ్ కింద చూపించుకుని పేపర్ లో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్టుగా చూపించుకుంటున్నారని, అండ్ వీళ్ళ లిస్టెడ్ కంపెనీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నారని ఇలా వేరియస్ ఎలిగేషన్స్ చేశారు కదా. ఆ టైంలో దీని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఈ ఎలిగేషన్స్ రిలేటెడ్ గా ఇప్పుడు సింగపూర్ లోని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని, అండ్ దీని గురించి అని చెప్పి సింగపూర్ పోలీసులు వేదాంత వాళ్ళని కూడా కాంటాక్ట్ అయినట్లుగా ఈ రోజు సెషన్ లోని న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఈ న్యూస్ సర్క్యులేట్ అయిన తర్వాత దానికి వేదాంత యొక్క స్పోక్స్ పర్సన్ కూడా రెస్పాండ్ అవుతూ మాకైతే ఇటువంటివి ఏమీ తెలీదు, అండ్ మమ్మల్ని సింగపూర్ పోలీసులు దీని రిలేటెడ్ గా అయితే కాంటాక్ట్ అవ్వలేదు, అండ్ మా మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి వేదాంత వాళ్ళైతే కొట్టిపడేయడం జరిగింది. సో వీళ్ళైతే సింగపూర్ పోలీసులు అయితే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ అది చేయట్లేదని చెప్తున్నారు. నిజమా కాదా అన్నది మనకి కొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. బట్ మనం మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా అదానీ గ్రూప్ పైన కూడా షార్ట్ సెల్లర్స్ ఇటువంటి రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. దాని గురించి మనం ఇందాకలే మాట్లాడుకున్నాం కూడా, అవి బేస్లెస్ అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. వేదాంత రిలేటెడ్ గా కూడా ఇటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఇది నిజమా కాదా అన్నది మరికొన్ని రోజుల్లో మనకి తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళతోని గోల్డ్ జ్యువెలరీ రీటైలర్ అయినటువంటి సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళ కోసం ఈ స్కై గోల్డ్ వాళ్ళు 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని అయితే డిజైన్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని సెన్కో గోల్డ్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి రీటైల్ నెట్వర్క్ ని యూజ్ చేయడం ద్వారా సెల్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో అది జనరలీ మనం చూసినట్లయితే ఫ్యాషన్ జ్యువెలరీ సెగ్మెంట్ లోని బాగా యూజ్ అవుతుంది కదా. సో ఈ ఫ్యాషన్ జ్యువెలరీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి డిమాండ్ అయితే క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళిద్దరూ కలిపి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది బోత్ సెన్కో గోల్డ్ కి పాజిటివ్ కానుంది, ఆ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్కై గోల్డ్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానుంది. సో ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా చాలానే న్యూస్ అయితే వినిపిస్తుంది. గవర్నమెంట్ ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా హాల్ మార్క్ అది తీసుకొస్తామని, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో నిజంగా ఈ 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీకి మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటుందా, అంతలా కొంటారా? మీరైతే కొంటారా కొనరా ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ఆర్ నో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ పాజిటివ్ మూమెంటం క్రియేట్ అవడానికి రీజన్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు డాట్ కి ఏవైతే ఏజీఆర్ డ్యూస్ పెండింగ్ ఉన్నారో వాటి రిలేటెడ్ గా సుప్రీం కోర్టు లోని కేసు అయితే ఉన్నది కదా, ఆ కేసు అయితే ఈ రోజు హీరింగ్ వచ్చింది. ఈ కేసు హీరింగ్ లోని గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ కనబడుతుంది. ఈవెన్ డాట్ కూడా ఏం చెప్తుందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి, దాని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా డాట్ దగ్గర నుంచి అయితే
స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. సో డాట్ దగ్గర నుంచి ఎప్పుడైతే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఆ సాఫ్ట్ స్టేట్మెంట్స్ వచ్చాయో మైట్ బి డాట్ కొంతవరకు అంటే ఈ ఏజీఆర్ డ్యూస్ పైన ఇంట్రెస్ట్ అది ఏదైతే ఉందో దాన్ని ఏదైనా తగ్గించడానికి చూస్తుందేమో. ఒకవేళ ఇటువంటివి ఏమైనా తగ్గించినట్లయితే అది వోడాఫోన్ ఐడియాకి అయితే బిగ్ రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు, చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. వీళ్ళపైన డెట్ చాలా అధికంగా ఉన్నది అండ్ వీళ్ళు 4G 5G ఎక్స్పాన్షన్ చేయాలన్నా ఫండ్ రైజ్ చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇటువంటి టైంలోని ఒకవేళ ఈ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా రిలీఫ్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, అది వోడాఫోన్ ఐడియాకి అయితే రిలీఫ్ అవుతుంది. బట్ అక్కడి నుంచి కూడా వీళ్ళ బిజినెస్ ని ఎలా రివైవ్ చేస్తారన్నది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. డాట్ నుంచి ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టు ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ ని సెప్టెంబర్ 26th కి అయితే పోస్ట్ పోన్ చేసింది. సో సెప్టెంబర్ 26th ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది, ఏజీఆర్ డ్యూస్ పైన ఇంట్రెస్ట్ అవి ఏమైనా తగ్గించారా, రిలీఫ్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి అది వోడాఫోన్ ఐడియాకి రిలీఫే. కానీ ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ జియోతో ఉన్నటువంటి కాంపిటీషన్ లో వోడాఫోన్ ఐడియా తట్టుకుని ఇక్కడ నుంచి ఎలా నిలబడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వర్టికల్ లోని ఇండియాలోని సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే ఒక మేజర్ కోల్ అండ్ సిమెంట్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోమట్సు మైనింగ్ ఎక్విప్మెంట్ ని అయితే సప్లై చేయబోతున్నట్లుగా, వీళ్ళతో పాటుగా రబ్బర్ ప్రాసెసింగ్ మిషనరీ బిజినెస్ లో కూడా వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. వీటిని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ఇలా విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ నవీ ముంబై పాతాల్ గంగా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయిందని, దీనిలో భాగంగా యుఎస్ ఎఫ్డిఏ వీళ్ళకి ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు. కాబట్టి ఇది ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి రైట్స్ లిమిటెడ్ వాళ్ళకి ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇండియా వైడ్ ఉన్నటువంటి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ పవర్ ప్లాంట్స్ కోసం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ లోకోమోటివ్స్ ని లీజ్ బేసిస్ లోని ఎన్టీపీసీ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక రేట్ కాంట్రాక్ట్ అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 78.65 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రైట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక స్మాల్ నెగటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయుడుపేట గ్రాన్యులైజేషన్ యూనిట్ 4 లోని నిన్న ఒక షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన కొంత గ్రాన్యులైజేషన్ ఏరియా అయితే ఎఫెక్ట్ అయిందని, టోటల్ గా ఇక్కడ 19 లైన్స్ ఉంటే దానిలోని 2 లైన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. వీటిని సరిదిద్దడానికి మరొక 2 weeks అయితే టైం పడుతుందని, బట్ ఈ ఇన్సిడెంట్ లోని ఎటువంటి క్యాజువాలిటీస్ కూడా రిపోర్ట్ కాలేదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఎవరికైతే ఏమీ కాలేదు. కొంత యూనిట్ దెబ్బతిన్నది కాబట్టి మరికొన్ని రోజులు అంటే ఆ యూనిట్ ని మళ్ళీ వీళ్ళు రిపేర్ చేసే వరకు కూడా అక్కడ ప్రొడక్షన్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి సిఎస్సి లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సిఎస్సి గ్రీన్ పవర్ లిమిటెడ్ వాళ్ళు టోటల్ గా 5000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3+ GW సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 60 MW RE పవర్ ప్లాంట్ తో పాటుగా వేరియస్ యాన్సిలరీ యూనిట్స్ ని కూడా మన ఇండియాలోని వేరియస్ లొకేషన్స్ లోని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తామని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో టోటల్ గా వీళ్ళు క్యాపెక్స్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా ఈ సెక్టర్స్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది సిఎస్సి లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హిండ్ రెక్టిఫైయర్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలోని 38 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్రాన్స్ బేస్డ్ ఈఎంఎస్ అండ్ ఎలక్ట్రానిక్స్ R&D కంపెనీ అయిన బి లింక్ సొల్యూషన్స్ ని అక్వైర్ చేసినట్లుగా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ అయితే వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీకి యూరోప్ లోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. కాబట్టి యూరోప్ లోని వీళ్ళకి స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. దీని ద్వారా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ వీళ్ళవి ఎన్హాన్స్ అవుతాయని చెప్పి షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ బీ లింక్ వాళ్ళకి 6 fully ఆటోమేటెడ్ ప్రొడక్షన్ లైన్స్ ఉన్నాయి. దీని వలన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెస్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని, అండ్ అంతే కాకుండా 2025 లోని ఈ బీ లింక్ వాళ్ళు 13 million euros అయితే
రెవెన్యూస్ జనరేట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా. సో ఈ రెవెన్యూస్ వచ్చి వీళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ అండ్ గ్రోత్ పొటెన్షియల్ కూడా కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా యూరోప్ లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నారు కాబట్టి ఈ ఎక్విజిషన్ ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో హిన్ రెక్టిఫైర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ఉన్నది కదా, వీళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc మోటార్ సైకిల్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లిప్కార్ట్ లోని కూడా వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు సెప్టెంబర్ 22 నుంచి. ఇనిషియల్ గా వీటిని బెంగళూరు, గురుగ్రామ్, కోల్కతా, లక్నో అండ్ ముంబై లాంటి సిటీస్ లోని అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా. సో ఇకపైన ఈ సిటీస్ లో ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ 350cc మోటార్ సైకిల్ ని బుక్ చేసుకోవాలంటే జస్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి ఫ్లిప్కార్ట్ లోకి వీళ్ళ వెహికల్స్ అయితే అవైలబుల్ లోకి తీసుకొస్తున్నారు కదా, దీని ద్వారా వీళ్ళ సేల్స్ ఏమైనా పెరుగుతాయా లేదా అన్నది మనకి కమింగ్ క్వార్టర్స్ లోని తెలిసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.